జై శ్రీరామ్. రామానుజుల వారు జీవించి ఉన్న కాలంలో విజయనగరంలో ఒక ముసలి బిచ్చగత్త ఉండేది. ఆమె అసలు పేరేంటో ఎవరికీ తెలియదు. కానీ ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండడం చూసి అందరూ ఆమెను కళావతి అని పిలిచేవాళ్ళు. ఒకనాడు కళావతి నగర వీధుల్లో అడుక్కుంటుంటే భగవత్ స్వరూపులైన శ్రీ రామానుజుల వారు త్వరలోనే నగరానికి రానున్నారు అన్న వార్త ఆమె చెవిన పడింది. ఆమె పెద్దగా చదువుకున్నది కాదు. రామానుజుల గురించి ఆమె అంతవరకు ఏనాడూ విని ఉండలేదు కూడా. అయినా రామానుజులు రావడం అనే సంగతి మటుకు ఆమెకెందుకో చాలా నచ్చింది. తర్వాతి రోజుల్లో ఆమె రామానుజుల గురించి అనేక విషయాలు విన్నది. నగర పెద్దల నుండి, పెద్ద పెద్ద వర్తకుల నుండి, అతి సామాన్యుల వరకు అందరూ ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన కోసం ఎవరి తాహతుకి తగ్గట్లుగా వాళ్ళు ఏవేవో బహుమతులు తీసుకువెళ్తారు. ఆయన మటుకు ఎవరు ఏదిచ్చినా తీసుకుంటారు. అసలైతే ఆయనకి భక్తి తప్ప మరేమీ అక్కర్లేదట. ఇలా ఏవేవో జనాలు చెప్పుకుంటున్నారు. కళావతి తనకు తెలియకుండానే రామానుజుల రాక కోసం ఎదురు చూడడం మొదలుపెట్టింది. ప్రతిరోజు అడుక్కుంటూ నగర శివార్ల వరకు పోయి అక్కడే సాయంత్రం వరకు ఉండి వెనక్కి తిరిగి వచ్చేది. కొన్ని రోజుల తర్వాత రామానుజుల వారు రానే వచ్చారు. కళావతి ఆ సమయానికి నగరం శివారులోనే ఉంది. రామానుజుల వారి వెంట అనేక మంది భక్తులు అందరూ చకచకా నడుచుకుంటూ కళావతిని దాటుకుని వెళ్ళిపోయారు. రామానుజుడు తనని చూసి చిరునవ్వు నవ్వినట్లు, నా వెంటరా అని చెప్పినట్టు కళావతికి అనిపించింది. ఆమె మనసు పులకరించి ఆయన వెంటే పోయింది. ఆమె కాళ్ళు మాత్రం ఆయన్ని అనుసరించలేక వెనకపడ్డాయి. తెలివి వచ్చి చూసుకునేసరికి కళావతి నగరంలో ఉంది. సాయంత్రం చీకట్లు ముసురుకుంటున్నాయి. రామానుజుల వారిని దర్శించేందుకు వచ్చిన వారితో నగర వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా స్వాగత తోరణాలు, సందడే. అందరి చేతుల్లోనూ పూలు, పళ్ళు, ధూపాలు, వస్త్రాలు, రకరకాల తినుబండారాలు అన్నీ ఆయన అనుచరులకు బహుమానంగా ఇచ్చేందుకే. వాటిని చూసేసరికి కళావతికి అకస్మాత్తుగా తాను ఏమీ తేలేదన్న విషయం గుర్తుకొచ్చింది. అంత గొప్ప భగవత్ స్వరూపుడిని ఒట్టు చేతులతో దర్శించుకోవడం ఏం బాగుంటుంది అని అనిపించింది. తన దగ్గర ఏమున్నదో వెతుక్కోగా ఒక చిన్న నాణెం మాత్రమే దొరికింది. ఆ నాణెం పట్టుకుని పక్కనే ఉన్న శెట్టి దుకాణానికి వెళ్ళింది. నాణానికి సరిపడా నూనె ఇవ్వమని అడిగింది. ఆ నాణెం ధరకి అసలు ఏ కొంచెం నూనె కూడా రాదు. కళావతి తన కొంగుని కొంచెం చింపి ఇచ్చింది. ఇదిగో, ఈ పీలిక తడిసే అంత నూనె ఇవ్వు చాలు. భగవానుడి ముందు దీపం వెలిగిస్తాను అని ప్రాధేయపడింది. భగవానుడి కోసం అనేసరికి శెట్టి మెత్తబడ్డాడు. పీలికని నూనెలో తడిపి ఇచ్చాడు. కళావతి దాన్ని పట్టుకుపోయి రామానుజుడు బస చేసిన మందిరానికి చేరుకున్నది. అక్కడ ఇసుకేస్తే రాలనంత మంది జనం. అక్కడ ఒక మూలగా మట్టి ప్రమిద ఒకటి కనబడితే దాంట్లో ఈ ఒత్తిని వేసి వెలిగించింది. ఆ దీపం ముందు మోకరిల్లి, స్వామి, నీకిచ్చేందుకు నా దగ్గర ఈ చిన్న దీపం తప్ప వేరే ఏదీ లేదు. అయినా నేను వెలిగించిన ఈ దీపం చీకట్లని పారద్రోలాలి. ఇక్కడున్న వీళ్ళందరికీ అంతులేని జ్ఞానం లభించేందుకు ఈ దీపం సాయపడాలి. అజ్ఞానపు పొరలన్నీ నశించాలి, అంతటా వెలుగుపరుచుకోవాలి అనుకున్నది. ఆ రోజు ఆలయంలోని దీపాలన్నీ ఒకటొక్కటిగా కొండెక్కాయి. కానీ ఈ భిక్షకత్తె వెలిగించినటువంటి దీపం మటుకు తెల్లవార వచ్చినా ఇంకా వెలుగుతూనే ఉంది. తెల్లవారు జామున దీపపు ప్రమిదలన్నింటినీ సేకరించి ఒకచోట పేర్చేందుకు వచ్చిన ఒక శిష్యుడు ఈ దీపాన్ని చూసి, దీపంలో ఒత్తి ఇంకా కొత్తగానే ఉంది. ఉదయం పూట దీనితో పని లేదు. ఇవాల్టి రాత్రి మళ్ళీ వెలిగించుకోవచ్చు అని ఆ దీపాన్ని ఆరిపేయబోయాడు. అతను ఎన్నిసార్లు ఆరిపేసినా ఈ దీపం మళ్ళీ వెలుగుతూనే ఉంది. దీన్ని గమనించిన రామానుజుల వారు నవ్వుతూ అతన్ని వారించి, ఈ దీపం ఇప్పట్లో ఆరదు. కళావతి వెలిగించిన ఈ జ్ఞానదీపం ఆమెకే కాదు, అనేక మందికి ఆసరా అవుతుంది. ఆ జ్ఞానాగ్నిలో అనేక జీవుల కర్మలు సమూలంగా నశించనున్నాయి. పవిత్రమైన హృదయంతో, బలమైన సంకల్పంతో వెలిగించిన ఈ దీపం వల్ల ఆమె ఈసరికే పరిశుద్ధురాలైంది. తన సొంత తపస్సు ఫలితంగా ఆమె రానున్న కాలంలో
దీపకాంతి అనే పేరుగల మహాభక్తురాలు అవుతుంది అని అన్నాడు. మనం చేసే పనులకి బలాన్ని చేకూర్చేది మన మనస్సులోని పవిత్రతే. ఇలాంటి మరిన్ని అద్భుతమైన కథనాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.